నమస్కారం ఫ్రెండ్స్, గ్రాండ్ తెలుగు టెక్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న ఈ బెల్ సింబల్ పైన కూడా క్లిక్ చేసి ఈ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. అలానే కామెంట్స్లో కూడా నైస్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను శాంసంగ్ గెలాక్సీ మోడల్స్కి సంబంధించింది 5 ట్రిక్స్ చెప్పబోతున్నాను. ఇవి చాలా బాగుంటాయి అండ్ రోజు మన ఫోన్ని వాడడంలో చాలా చేంజెస్ తీసుకొస్తుంది అండ్ చాలా ఈజీగా కూడా మనము వాడచ్చు. కేవలం ఒక చేతితోటే మన ఫోన్ని ఆపరేట్ చేయొచ్చు. అంత చక్కని గెస్చర్స్ ఉన్నాయి. అలానే లాక్ స్క్రీన్ నుండి కూడా మనకు కావాలనుకున్న యాప్స్ని డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. బాగున్నాయి ఫ్రెండ్స్, చూడండి చివరి వరకు. అండ్ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలానే ఏ ట్రిక్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్లో రాయడం మర్చిపోద్దు. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, ఇందులో ముందుగా మీకు నేను చెప్పేది ఏంటంటే, జనరల్గా మనము ఏదన్నా ఒక యాప్ ఓపెన్ చేసి వాడుతున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ మనము ప్లేస్టోర్లో ఏదైనా వెతకాలనుకుంటున్నాం, లేకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైనా వెతకాలనుకుంటున్నాం. కానీ అదే సమయంలో మనము యూట్యూబ్లో కానీ లేకుంటే వేరే ఇంకో ఏదైనా సాంగ్ వినడం లేదా వీడియో చూడడం అంటే స్ప్లిట్ స్క్రీన్ వాడాలి అనుకుంటున్నాం అనుకోండి, ఏం చేయాలి? ఖచ్చితంగా దానికి మళ్ళీ ఓ షార్ట్ కట్ వెతుక్కోవాల్సిందే కదా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ద్వారా ఏంటంటే, జస్ట్ చూడండి, ఇలా అన్నారంటే చాలు, ఆటోమేటిక్గా స్ప్లిట్ స్క్రీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నుండి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది కావాలి అనేది. చూస్తారు కదా, ఆటోమేటిక్గా స్ప్లిట్ స్క్రీన్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఎటువంటి ఇబ్బంది లేకుండానే. ఫ్రెండ్స్, దీనికోసం ఏంటంటే, మీరు మీ మొబైల్లో వన్ హ్యాండ్ ఆపరేషన్ అనే ఈ శాంసంగ్కి సంబంధించిన యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. అయితే కేవలం ఈ ఒక్కటే కాదు ఫ్రెండ్స్, దీంట్లో గెస్చర్స్ చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ కనుక మీరు వచ్చినట్లయితే లెఫ్ట్ హ్యాండ్కి ఏది, రైట్ హ్యాండ్కి ఏది అనేది ఉంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో కనుక గమనించినట్లయితే చూడండి, ఇక్కడ నేను స్ట్రైట్ రైట్ దగ్గర నేను స్ప్లిట్ స్క్రీన్ వ్యూ అని చెప్పాను. అలానే డయాగ్నల్లీ ఉంది, లేకుంటే డయాగ్నల్ అప్ డౌన్. అలానే కింద కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఇది షార్ట్ స్వైప్ అనమాట. అలానే లాంగ్ స్వైప్ కనుక చేసినట్లయితే ఒకసారి మనం ఇక్కడ నుండే వాల్యూమ్, విధంగా బ్రైట్నెస్ అన్ని కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. బాగుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. అండ్ చాలా బాగున్నాయి, గెస్చర్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కేవలం మీరు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ లాంగ్ స్వైప్ దగ్గర తీసుకుంటున్నాను, స్ట్రైట్ నేసి ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్నో ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి, ఇక్కడ ట్రై చేయండి. అండ్ డైలీ మీ వాడకం అనేది కూడా చాలా బెటర్గా ఉంటుంది అండ్ చాలా ఈజీ అవుతుంది మన మొబైల్ వాడకం అనేది. ఫ్రెండ్స్, ఇక ఇందులోనే సెకండ్ది వచ్చేసి, మనం ఏవైనా సరే యాప్స్ని కనుక ఒకవేళ మనం మూవ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఒక యాప్ అయితే పర్లేదు, జస్ట్ ఇలా పట్టుకొని మూవ్ చేసేస్తాం. అదే 2-3 యాప్స్ని ఒకేసారి మూవ్ చేయాలనుకోండి, ఒక్కొక్క యాప్ ఒక్కోసారి మూవ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ తోటి మీరు ఎన్ని యాప్స్ అయినా సరే ఒకేసారి మూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇలా లాంగ్ ప్రెస్ చేస్తారనుకోండి, సెలెక్ట్ ఐటమ్స్ అని చెప్పి చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీరు ఏవేవైతే మూవ్ చేయాలనుకుంటున్నారో అవన్నిటిని కూడా చూడండి, ఇక్కడ వదిలేస్తాను, 3 మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇలా మూవ్ చేస్తారనుకోండి, అన్నీ కూడా ఇలా మూవ్ అవుతాయి. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక నుండి మీరు ఏ యాప్స్ని అయితే మూవ్ చేయాలనుకుంటున్నారో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని అన్ని యాప్స్ని కూడా ఒకేసారి మూవ్ చేయొచ్చు. పని భారం కూడా తగ్గుతుంది కదా ఫ్రెండ్స్. ట్రిక్ నచ్చిన వాళ్ళంతా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక ఇందులోని 3వది కూడా తీసుకుందాము. ఫ్రెండ్స్, జనరల్గా మనము ఒకే రకమైన యాప్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలనేసి అనుకుంటాము. కానీ ఆ ఫోల్డర్ ఎలా అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ద్వారా చేయొచ్చు. ఎలా అంటే, ఇలానే లాంగ్ ప్రెస్ చేయడము, తర్వాత సెలెక్ట్ ఐటమ్స్ అని తీసుకోవడము, ఏవేవైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా నేను వ్యాలెట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ పైన చూడండి క్రియేట్ ఫోల్డర్ అని ఉంది. ఇక్కడ క్రియేట్ ఫోల్డర్ అని చెప్పేసి ఆ ఫోల్డర్ నేమ్ మనం ఇక్కడ ఇచ్చేస్తామనుకోండి, సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇచ్చేస్తాము. అన్నీ కూడా ఇక్కడ వ్యాలెట్స్ అని చెప్పి ఇచ్చాము. చూడండి, ఇక్కడ వ్యాలెట్స్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. మనం ఏ యాప్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. బాగుంది కదా ఫ్రెండ్స్. థర్డ్ ట్రిక్ అనేది, దీని ద్వారా మనకు కావాల్సిన ఇక్కడ నుండి మనకు కావాల్సిన యాప్స్ అన్నింటినీ కూడా ఒకే ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులోనే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కింద చూడండి ఫ్రెండ్స్, నావ్ బార్ అనేది నాది ఎలా ఉందో, బాగుంది కదా. చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. జనరల్గా అయితే ఇవి మటుకే ఉంటాయి. చూడండి, రీసెంట్, హోమ్, బ్యాక్ మాత్రమే ఉంటాయి. కానీ నేను ఇక్కడ కెమెరా అనేది అలానే స్క్రీన్ షాట్ అనేది 2 సింబల్స్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఎంతో బాగుంటుంది. మన మొబైల్ అనేది కూడా
ఈజీగా ఆపరేట్ చేయొచ్చు కదా. జనరల్గా మనం సామ్సంగ్ మొబైల్స్లో ఫేస్ చేసే ప్రాబ్లమే స్క్రీన్ షాట్ తీయడం. సో ఇక్కడ స్క్రీన్ షాట్ ఆప్షన్ యాడ్ చేసుకుంటే టక్కుమని ఇలా స్క్రీన్ షాట్ వాడితే చాలు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఏ ఇబ్బంది లేదు. మరి ఎలా తీసుకోవాలి, ఈ నావ్ బార్ని ఇంత అందంగా ఎలా ఎడిట్ చేయాలి, సో ఇప్పుడు అదే చూద్దాము ఫ్రెండ్స్. దీనికోసం మీరు గుడ్ లాక్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గెలాక్సీ స్టోర్లో దొరుకుతుంది. సో మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఓపెన్ చేసిన తర్వాత కింద నావ్ స్టార్ అని చెప్పేసి చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దీనిపైన మీరు ఓపెన్ చేసి ఇక్కడ న్యూ కాన్ఫిగరేషన్లో క్లిక్ చేసి కింద బటన్ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ బటన్ అని ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏవైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ కెమెరా ఉంది, స్క్రీన్ క్యాప్చర్, స్క్రీన్ ఆఫ్, ఇంటర్నెట్, అప్, డౌన్, లెఫ్ట్, రైట్, ఇలా ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో మీకు ఏ ఆప్షన్ కావాలనుకుంటే అవి సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని డన్ సేవ్ అని చెప్పినట్లయితే అవన్నీ కూడా మీకు కింద ఈ విధంగా కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంది కదా, ఎంతో అందంగా ఉంది నావ్ బార్ అనేది. అండ్ మనకు కావాల్సిన పని కూడా ఫాస్ట్గా ఇక్కడ నుండి మనకి ఏ కావాలంటే అవి డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నావ్ బారు అందంగానే కాదు మనకి బాగా ఉపయోగపడుతుంది కూడా కదా ఫ్రెండ్స్. ఇక లాస్ట్ది వచ్చేసి చూడండి, మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా 2 యాప్స్ని లాక్ స్క్రీన్ పైన నుండే ఓపెన్ చేయాలనుకుంటున్నారా? బాగుంది కదా, లాక్ స్క్రీన్ పైన 2 యాప్స్. మనం ఎక్కువగా ఏ యాప్స్ అయితే వాడుతుంటామో వాటిని ఇలా పెట్టుకున్నట్లయితే చాలా ఈజీ అయిపోతుంది కదా మన పని. మరి ఆ విధంగా మనము 2 యాప్స్ని పెట్టుకోవాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? మీరు దీనికోసం థర్డ్ పార్టీ యాప్ ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్. మీ మొబైల్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళి లాక్ స్క్రీన్లోకి ఎంటర్ కాండి. తర్వాత యాప్ షార్ట్కట్స్లోకి ఎంటర్ కాండి. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి జనరల్గా అయితే బాటమ్ కార్నర్స్ అని ఉంటుంది, అదైనా సరే లేదా ఫ్లోటింగ్ బటన్ అయినా సరే, ఈ రెండిట్లలో ఏదో ఒకటి మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు బాటమ్ కార్నర్స్ అయితే ఈ విధంగా ఉంటుంది, ఫ్లోటింగ్ బటన్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక ఇక్కడ లెఫ్ట్ షార్ట్కట్, రైట్ షార్ట్కట్ అని ఉన్నాయి. ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ కనిపించే ఏ యాప్స్నైనా సరే మీరు అక్కడ ఫ్లోటింగ్ స్క్రీన్ పైన, లాక్ స్క్రీన్ పైన మీరు పెట్టుకోవచ్చు. అది ఏదైనా కూడా మీ ఇష్టం. చూడండి, ఇప్పుడు ఒకసారి ఫోన్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఫోన్ వచ్చింది కదా ఫ్రెండ్స్, కింద కెమెరానే ఉంది. సో లెఫ్ట్కి మాత్రం ఫోన్ మార్చాను. చూడండి, లాక్ ఆఫ్ చేశాను. ఒకసారి టచ్ చేయగానే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో బాగుంది కదా. ఈ ట్రిక్ ద్వారా ఇక నుండి మీకు కావాలనుకున్న ఫేవరెట్ యాప్స్ని లాక్ స్క్రీన్ పైన నుండి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా ఈనాడు వీడియో. మీకు చక్కని 5 ట్రిక్స్ సామ్సంగ్ మొబైల్ వాడే వారికి ప్రతి ఒక్కరికి కూడా బాగా ఉపయోగపడేటివి అండ్ మీ ఫోన్ వాడకాన్ని అందంగా, అద్భుతంగా అండ్ చాలా ఈజీగా, సింపుల్గా మార్చడానికి ఈ ట్రిక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని చక్కని వీడియోలు మీకోసం చేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. స్టే హోమ్, స్టే సేఫ్.